లార్డ్, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ విశ్వాసం గొప్పది కావున నీవు కోరుకున్నట్టు నీకు అగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వేం కోరుకుంటున్నావో నీ జీవితంలో దానిని దేవుడు నెరవేర్చబోతున్నాడు, నీకు అద్భుతం చేయబోతున్నాడు అంటున్నాడు అనమాట. ఎందుకంటే నీ విశ్వాసము గొప్పది నా కుమార్తె. నిజమే, రక్తస్రావం కలిగిన స్త్రీ అంట ఆయన పాదముల మీద పడి ఆమె వస్త్రపు చంగు తగిలితే చాలు అనుకొని వేడుకోవడానికి సిద్ధపడిందంట. నిజమే, ఆయన మరి ఆ మనుషుల మధ్యలో ఆమె మరి ఏ మాత్రము ఆయనని అందుకోవడానికి వీలు లేని ఆ సమయంలో ఆమె అంటుంది, చివరి కొన ఆయన వస్త్రంలోని చివరి కొస తగిలినా కానీ చాలు ప్రభు అనుకొని ఆమె ప్రయత్నించిందంట. ప్రయత్నించినప్పుడు ఆమె ప్రయత్నం సఫలమైంది. ఆమె కోరుకున్నది ఆమెకు జరిగింది. నా జీవితంలో అద్భుతం జరుగుతుంది. నిజంగా కదా, ఎంత అద్భుతమైనటువంటి ఆ విశ్వాసం. చివరి ఆ బట్ట ముట్టుకుంటే ఏమొస్తుందిలే అని అనుకుంటారు ప్రజలు, కానీ ఆమె అనుకుని అందులో కూడా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు అని ఆమె నమ్మిందనమాట. ఎవరు నన్ను తాకారు, నా ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది అంటున్నాడు. వారిలోనికి నా ప్రభావం వెళ్ళింది అంటున్నాడు దేవుడు. నిజమే, నువ్వు కూడా ఆ ఆశతో ఉన్నవా? ఆ చివరి నిమిషంలో దేవుడు నన్ను ముడతాడు, నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు అని ఏ రీతిగానైనా ఆయన నన్ను కాపాడుతానే విశ్వాసం నీకుంటే ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముతున్న దేవుడికి ఏదైనా కూడా ఆయన దేని విషయంలో అయినా నీకు చేసే దేవుడు అనమాట. కాబట్టి ఆయనను వేడుకుందాం, పొందుకుందాం. తన పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ సమయంలో నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుందని చెప్తున్నావు. నీ విశ్వాసం ద్వారా నీవు కోరుకున్నది అవుతుంది అని వాగ్దానం చేస్తున్నావు. అటు కృప నాకు, మా కుటుంబాలకు మీరు దయచేయమని బ్రతిమలాడుతుంది. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఆ విశ్వాసంతో అడుగుతున్నారు, వారి జీవితాలు మీరు అద్భుతాలు చేయండి తండ్రి. స్తోత్రాలు. మరి అదే రీతిగా ప్రభు యేసయ్య, ఈరోజు బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రెండంతలుగా బ్లెస్ చేసి మీరే మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.